మొత్తానికి అభిమానులందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన 'బిగ్ బాస్' సీజన్ 9 కైతే మాత్రము శుభం కార్డ్ పడిపోయింది. మరి విన్నర్‌గా ఎవరు నిలుస్తారో అని ఎక్స్‌పెక్ట్ చేశారో, వాళ్ళు కాకుండా లాస్ట్‌లో ప్లాన్ అంతా ఉల్టా అయిందని అనుకున్నాము. సో, దీనికి సంబంధించి ఎవరెవరు గెస్ట్‌గా వచ్చారు? అసలు ఏం జరిగింది హౌస్ లోపల? ఎవరెవరు ఎలా వెళ్లారు? స్పెషల్ గెస్ట్‌లు ఎవరొచ్చారు? ఎవరెవరు ఎంత పారితోషికం తీసుకున్నారు? ప్రైజ్ మనీ ఎంతుంది? అనేదన్నీ గూడా ఒకసారి చూసుకుందాం. సో, మొత్తానికైతే మాత్రము ఈ 'బిగ్ బాస్' సీజన్ 9 చాలా ఇంట్రెస్ట్‌గా కొనసాగింది. మరి అసలు ఏం జరిగింది లాస్ట్ డే? అసలు ఎంత ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంది అనేది ఒకసారి చూద్దాం. 'బిగ్ బాస్' సీజన్ 9 విన్నర్‌గా కళ్యాణ్ పడాలను కింగ్ నాగార్జున డిక్లేర్ చేశారు. ఖచ్చితంగా గెలుస్తుందని అనుకున్న తనూజకు నిరాశ మిగిలింది. ఐదుగురితో మొదలైన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ మొదట సంజన ఎమాన్యుయల్ ఎలిమినేట్ అవ్వగా 15,00,000 సూట్‌కేస్ ఆఫర్‌తో డెమోన్ పవన్ ఎలిమినేట్ అయ్యాడు. తనూజ, కళ్యాణ్ మిగిలిపోయారు. వీరిద్దరిని నాగార్జున బిగ్ బాస్ హౌస్ నుంచి స్టేజ్ పైకి తీసుకొనొచ్చారు. ఇక కళ్యాణ్ చేయి పట్టుకుని బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ గా డిక్లేర్ చేశారు. బిగ్ బాస్ నుంచి కళ్యాణ్ 35,00,000 నగదు బహుమతి, అలాగే మారుతి సుజుకి విక్టోరియస్ కార్, రాఫ్ టైల్స్ నుంచి రూ. 5,00,000 నగదు బహుమతిని అందుకున్నారు. ఇక 'బిగ్ బాస్' హౌస్‌లో డెమోన్ పవన్ గ్రాండ్ ఫినాలేకి ముందే వైదొలిగాడు. ఆఫర్ చేసిన రూ. 15,00,000 నగదు సూట్‌కేస్‌ను తీసుకొని ఆయన స్వచ్ఛందంగా హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. దీంతో టైటిల్ పోరులో ఇప్పుడు ప్రధానంగా తనూజ, కళ్యాణ్ మాత్రమే అక్కడ మిగిలారు. వీరిద్దరిలో విజేత ఎవరనే ఉత్కంఠ తారాస్థాయికి చేరిన సమయంలో మొత్తానికి పవన్ తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది హౌస్ మేట్స్‌ను ఆశ్చర్యపరిచింది. మొత్తానికి చివరకు పడాల కళ్యాణ్ విజేతగా నిలవడం జరిగింది. ఇక 'బిగ్ బాస్' స్టేజ్ పైకి మాస్ మహారాజ్ రవితేజ అయితే ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్‌లు డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్‌తో కలిసి వచ్చారు రవితేజ. నాగార్జునతో సరదాగా ముచ్చటించారు. త్వరలో భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా 'బిగ్ బాస్ 9' ఫైనల్ ఎపిసోడ్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత కామెడీ జోనర్‌లో రవితేజ సినిమా వస్తుందని, తాను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని నాగార్జున అన్నారు. అంతేకాదు వీరితో పాటు 'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 9 గ్రాండ్ ఫినాలే వేదికపై సినీ తారలు నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి కూడా మెరిశారు. ఫైనలిస్టులతో కలిసి సరదాగా ముచ్చటించారు. వీరిద్దరి కాంబోలో వచ్చే ఏడాది 'అనగనగా ఒకరోజు' అనే సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సీజన్‌లోని 'బిగ్ బాస్ తెలుగు 9' సీజన్ నుంచి కంటెస్టెంట్ సంజన అయితే ఎలిమినేట్ అయిపోయారు. నామినేషన్‌లతో ఉన్న మిగతా సభ్యులతో పోలిస్తే సంజనకు తక్కువ ఓట్లే పోలయ్యాయి. దీంతో ఆమె హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. టైటిల్ రేస్‌లో గట్టి పోటీ ఇస్తారని భావించిన సంజన ప్రయాణం ఇలా అర్థాంతరంగా ముగియడం ఆమె అభిమానుల్ని కొంత నిరాశపరిచిందనే చెప్పుకోవాలి. ఇక 'బిగ్ బాస్' హౌస్‌లో హీరో శ్రీకాంత్ కూడా సందడి చేశారు. స్పెషల్ గెస్ట్‌గా ఎంటర్ అయ్యారు. ఒకేసారి ఫైనల్ కంటెస్టెంట్‌లతో ముచ్చటించారు. 'బిగ్ బాస్ 9' ప్రతి ఎపిసోడ్‌ను తాను చూశానని, మీరంతా చాలా బాగా ఆడారని శ్రీకాంత్ అన్నారు. ఈ సందర్భంగా నాగార్జున ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు. 'హలో బ్రదర్' సినిమాలో నాగార్జునకు బాడీ డబుల్‌గా నటించింది శ్రీకాంతే అని చెప్పాడు. దీంతో కంటెస్టెంట్సే కాదు, దాన్ని చూస్తున్న 'బిగ్ బాస్' ఫ్యాన్ ఫాలోవర్స్ కూడా సర్ప్రైజ్ అయ్యారు. మొత్తానికి 'బిగ్ బాస్ 9' ఫైనల్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారనే అందరూ ఏదైతే ఆతృతగా ఎదురు చూసారో, బట్ ఆయనైతే హాజరు కాలేదు. ఈ చివరి చీఫ్ గెస్ట్ పొజిషన్‌లోని నాగార్జున గారే ఉండి ట్రోఫీల్ని అందించడం జరిగింది. మొత్తానికి 'బిగ్ బాస్' సీజన్ 9లో తారలందరూ గూడా తళుక్కుమన్నారు. హీరో శ్రీకాంత్ స్పెషల్ గెస్ట్‌గా వచ్చారు. అలాగే ఎలిమినేట్ అయిన సంజనను 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత హీరో నవీన్ పోల్శెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరి 'బిగ్ బాస్' స్టేజ్‌పై తళుక్కుమన్నారు. ఇక ఎలిమినేట్ అయిన ఇమ్మాన్యుయల్‌ను వీరిద్దరూ కలిసి బయటికి తీసుకొచ్చారు. ఆ తరువాత రవితేజ గారొచ్చారు. డెమాన్ పవన్‌కు రూ. 15,00,000 సిల్వర్ సూట్ కేస్‌నిచ్చి బయటికి తీసుకొచ్చారు. సో, మొత్తానికైతే మాత్రము 'బిగ్ బాస్' సీజన్ 9 చాలా సందడిగా ముగిసింది. సో, ఇది వాళ్ళకి సంబంధించిన ప్రైజ్ మనీస్, గిఫ్ట్స్, అలాగే ఎవరెవరు తారలొచ్చారు, ఎలాంటి వాళ్ళ మూమెంట్స్ అన్నింటిని కూడా షేర్ చేసుకున్నారు అనేదైతే మాత్రం అందరూ కూడా ప్రేక్షకులందరూ కూడా సీజన్ 9లోని చాలా బాగా ఎంజాయ్ చేశారు. కొంతమంది తనుజకి సంబంధించి మాత్రం కొంచెం అప్సెట్‌లో ఉన్నారు. బట్ కళ్యాణ్‌కి సంబంధించి మాత్రం వాళ్ళందరూ కూడా చాలా సర్ప్రైజ్‌గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఒక సామాన్యమైన వ్యక్తి పడాల కళ్యాణ్ 'బిగ్ బాస్' విన్నర్ అవ్వడం అనేది చాలా ఆహ్, హ్యాపీయెస్ట్ థింగ్ అన్నమాట. సో, ఇలా సామాన్యులను కూడా 'బిగ్ బాస్' హౌస్ ప్రోత్సహిస్తోంది అనడానికి ఇది కూడా ఒక మచ్చుతునక. సో, ఇలాగే ముందు ముందుకి సామాన్యుల్ని ప్రోత్సహించడం వలన మరింత 'బిగ్ బాస్' హౌస్‌కి సంబంధించి కొంత హైప్ పెరిగే అవకాశం గూడా ఉంటుంది. అండ్ వాళ్ళ మీద రెస్పెక్ట్ గూడా పెరుగుతుంది అని జెప్పేసి నెటిజన్స్ అయితే కామెంట్ జేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఏముండబోతోంది 'బిగ్ బాస్' సీజన్ 10
ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనేదైతే నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్ మనం మాట్లాడుకుందాం.